కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరయ్యారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కంటెంప్ట్ పిటిషన్ పైన కోర్టుకు ఆయన రోజు హాజరై వివరణ ఇచ్చారు. గత విచారణకి హాజరు కాకపోవడం పైన కూడా కోర్టుకి క్షమాపణలు చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా ఎందుకు కూల్చారని చెప్పి హైకోర్టు ప్రశ్నించడంతో కూల్చలేదు, వ్యర్థాలను మాత్రమే తొలగించామని చెప్పాడు రంగనాథ్. అయితే తదుపరి విచారణ నెల 18కి వాయిదా వేశారు. సో కోర్టు ఇన్వాల్వ్మెంట్తో ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొంత హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ రాకపోతే కనుక మీపై వెంటనే చర్యలు కూడా తీసుకుంటామని హైకోర్టు చెప్పడంతో ఈరోజు హైకోర్టుకి రంగనాథ్ హాజరయ్యారు. కోర్టులో హాజరై ఆయన వివరణ కూడా ఇచ్చారు. ముందుగా గత విచారణకి హాజరు కాకపోవడాన్ని ఆయన క్షమాపణ చెప్తూ ఇప్పుడు కోర్టు అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్పారు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు వెళ్ళడంతో చాలామంది సామాన్యులు లేకపోతే ఆల్రెడీ వాళ్ళ ఇల్లు కూల్చివేయబడ్డ వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా లీగల్గా ఛాలెంజ్ చేసి ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కోర్టుకి ఈడుస్తామంటూ వాళ్ళు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో గతంలో కుకట్పల్లిలోని పలు ప్రాంతాల్లో విల్లాలు కూల్చివేయడం, తర్వాత అటు రాజేంద్ర నగర్లోని కొన్ని విల్లాలు కూల్చివేయడం, పలు చోట్ల విల్లాలు చాలా పక్కా రిజిస్ట్రేషన్స్ ఉన్నటువంటి విల్లాలని కూల్చారనేది బాధితుల ఆవేదన. సో ఇప్పుడు వారంతా కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ప్రియార్ నోటీసులు కూడా ఇవ్వలేదు. కూర్చున్న వారు కూర్చున్నట్టుగా వెంటనే వాళ్ళ డైనింగ్ టేబుల్ కూడా బయటకు వచ్చేసాయి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వారు బ్రేక్ఫాస్ట్తోనే బయటకు వచ్చేసారు. కనీసం ఆహార పదార్థాలు బియ్యం, పప్పులు, ఉప్పు లాంటివి కూడా లేకుండా బయట పడేసి ఆ శిథిలాల కింద పూర్తిగా వాళ్ళ జీవితాలు మొత్తం నలిగిపోయేటువంటి ఆవేదనని మనం చూస్తాం. అది సున్నం చెరువు అయినా, కుకట్పల్లి అయినా, ఆ తర్వాత రాజేంద్ర నగర్లోని పలు విల్లాలైనా, పటాన్చెరు దగ్గర కొన్ని బిల్డింగ్లు అయినా కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ అనుగుణంగానే మేము ఇల్లు నిర్మించుకున్నాం, ట్యాక్సులు కట్టాం, కరెంటు బిల్లులు కట్టాం, అన్ని రకాల మేము ప్రాపర్టీ ట్యాక్స్లు కూడా కడుతూ ఉన్నాం. సో అప్పుడు ఎందుకు మరి ప్రభుత్వాధికారులు మాకు పర్మిషన్ ఇచ్చారు? ప్రభుత్వాధికారుల పర్మిషన్తోనే ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చిందంతా అక్రమం అని చెప్పి హైడ్రా పేరుతోని జేసీబీలు తీసుకొచ్చి డైరెక్ట్గా మమ్మల్ని కూలగొట్టడం, మా బతుకుని ఛిద్రం చేయడం కరెక్టేనా అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడ్చారు, కన్నీరు మున్నీరైపోయారు.